ఒక యువతి యువకుడిని హత్య చేసి ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు పోలీసులకు దొరికాయి. హత్యకు ముందు ఆ యువతి బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది. కానీ మరణించిన వారి మొండాలు మాత్రమే దొరికినందువల్ల వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు. ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది. ఈ రోజు పెద్దవాల్తేర్ సమీపంలోని చెత్త కుప్పల్లో ఒక యువతి తల దొరికింది. ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని, హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు. హలో, చెప్పు నాన్న. ఎక్కడున్నావు? కలెక్షన్ లో. ఓసారి ఇంటికి వస్తావా? ఏంటి నాన్న? ఏం లేదు, కాస్త బయటికి వెళ్ళాలి, ఒక ముఖ్యమైన పని. సరే, వస్తాను. రాస్, ఎలా చెప్తున్నారు? నాకు బాగా గుర్తుంది సార్. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వయసు ఎంత ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటారు? ఇద్దరికి ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి సార్. ఒకడేమో లవర్ అన్నాడు సార్, మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్. ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగుల జుట్టు, చూడ్డానికి నీగ్రోలా ఉన్నాడు సార్. వీళ్ళెవరు? డ్రైవర్ నా కొడుకు పోలీస్ కి చెప్పేశాడు. అప్పుడే లేపేసి ఉండాలి. అంతా నీవలేరా? అది కాదన్నా. అది కాదు మావయ్య. నోరు మరి తొత్తర పడితే ఏ పని చేయలేవురా. స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు. సారీ మావయ్య. ఆడి కూతురు పెళ్లి, తప్పకుండా ఆడు బయటకు వచ్చి తీరాలి. అప్పుడు టైం చూసి లేపేద్దాం. అమ్మ కీర్తి, కాబోయే మొగుడిని ఇప్పుడే బాగా చూసుకోమ్మా. మీ అమ్మలాగా పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదని జీవితాంతం నష్టపెట్టకూడదు. చెల్లెళ్ళు మరి ఆట పట్టిస్తున్నారు బాబు గారు. నన్ను మాట్లాడకపోతే ఆయన తోచదులేండి. మనకు అలవాటే కదా. చాలండి. చూడండి, మీ కుటుంబంలో వాళ్ళందరూ మాకు బాగా నచ్చారు. మీ అమ్మాయికి ఏం చేయాలనుకున్నారో అది చెయ్యండి. ఒక మంచి రోజు చూసుకుని ఇంటికి రండి. ముహూర్తాలు అవి ఎప్పుడు పెట్టుకుందామో అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి బాబు గారు? మీరు పెళ్లి ఎలా జరగాలని ఆశపడుతున్నారో అలాగే జరిపిస్తాను. రేపు కలుద్దాం. లోపలికి రా. మీ నాన్న ఉంటారు, నువ్వు వెళ్ళు. అమ్మా నాన్న లేరు, రా. కలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఏ పైకి వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలేసావు, కొట్టేస్తాను, జాగ్రత్త. అలాగే. అదేదో పెదాలతో కొట్టు ప్రియా, ప్లీజ్. నో. ఏంటి ప్రియా, ఒకే ఒకేసే కదా. బుగ్గ మీద, పెదాల మీద. నో వే. అయితే పైకి ఎందుకు రావడం, నేను వెళ్తాను. సరే సరే రా. ఆ పక్కన పార్క్ చేయండి. ఏ షాప్ అండి? అదిగో అదే. నమస్కారం సార్, నా పేరు ప్రకాష్, ఫాస్ట్ ట్రాక్ లో పనిచేస్తాను. మా ఓనర్ గారు మీకు ఫోన్ చేసి ఉంటారు. శివ, ఇది బాగున్నట్టుందిరా. అమ్మా వెంకీని వదిలే. అబ్బా కొడుకులు ఇద్దరికి నేనేం చెప్పినా నచ్చదుగా, మీరే చూడండి. అనియా, ఈ కాడలో ఉందో చూడు. వాలంటైన్స్ డే ఇస్తున్నావా? పెట్టు. నిన్ను అడిగాను చూడు. ఇదిలా ఉంది.
బాలా కోతి. ఇదేదో చూడ్డానికి బాగుంది. కీర్తి ఇట్రా. ఈ ఇన్విటేషన్ కార్డ్ బాగుందమ్మా, నచ్చిందా? బాగుంది నాన్న. ఈ కార్డ్ ఓకే సార్. ఇవ్వండి సార్. ఓకే సార్, మీరు మ్యాటర్ రాసేవండి, మేము రెడీ చేసి ఉంచుతాం. అలాగే సార్. మీరు రాయండి నాన్న, రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను. బుధవారం పొద్దున 10ంటికి రండి, రెడీగా ఉంటాయి. సైనైడ్ పూసాను, జాగ్రత్త. ఇదే ఆసిలిమెట్ జంక్షన్. చెప్పరా. కింద ఉన్నాడు రా. ఓకేరా. అది సరే, నీకు ఎన్ని కార్డులు కావాలి? ఇన్విటేషన్ వేస్ట్ చేయడం ఎందుకు నాన్న, ఒక SMS కొడితే మన వాళ్ళందరూ వచ్చేస్తారు. హలో, కార్ తీసుకెళ్లారే, ఆ కొట్టు నుంచి మాట్లాడుతున్నాను సార్. షాప్ ఓపెన్ చేసి 5 ఏళ్ళు అవుతుంది, అందుకే కస్టమర్స్కి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. వచ్చి తీసుకెళ్తారా సార్? సరే వస్తాను సార్. నాన్న నాన్న, షాప్ లో గిఫ్ట్ ఇస్తున్నారట. సరే సరే వెళ్ళు. లోపలికి వెళ్ళాడు. రే వెళ్ళాట్రా, బాటిల్స్ తీయండి త్వరగా త్వరగా. అనిపిస్తుందిరా. ఎలా చెప్పగలవురా? నాన్న పోలీసులతో ఒకటి గురించి చెప్పారా. నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు. నాన్న వాడిని చూశారు. నాకు రండి సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. కాఫీ తీసుకురా. మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఆ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పీషియస్గా ఎవరైనా వ్యక్తుల్ని చూసారా? హ్యావ్ యు సీన్ ఎనీ పర్సన్? మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి.
మీరిచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను బాగా ఆలోచించాను సార్, ఎవరో ఏంటో తెలియట్లేదు. థ్యాంక్స్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది. ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్, సాక్ష్యం చెప్తానన్న మా నాన్న లేరు. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఈ కేసు గురించి నన్ను డిస్టర్బ్ సార్, మీ చేయకండి. నాన్నగారిని వాళ్ళెవరో హత్య చేశారండి. జరిగింది ఏదో జరిగిపోయింది. మా నాన్న ఎలాగో తిరిగి రారు. నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది. నెక్స్ట్ మంత్ నా చెల్లెలు మ్యారేజ్ ఉంది. పెడదాం. థ్యాంక్ యూ. రే, ఎవరినో చూసానని చెప్పావుగా, ఆ విషయం ఎందుకు చెప్పలేదురా? పోలీసులకి చెప్పి ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా. ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు. సాక్ష్యం చెప్తానన్న మా నాన్నని చంపేశారు. వీళ్ళు చేసేది చాలా తప్పురా. క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. రే, నా మాట విను, అనవసరంగా తొందరపడకు. మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా. ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తాడరా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజుకు ఒక అమ్మాయి మీద చేయేస్తారు. నాలా ఇంకో 10 మంది నాన్నను పోగొట్టుకుంటారు. అయితే నువ్వేం చేయబోతున్నావురా? జాగ్రత్తగా బ్యాగ్ లోపల పెట్టుకో. ఇదిగో తీసుకో. జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చెప్పినంతా విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు. పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేష్, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిషింగ్ హార్బర్ కాడికి రా. అలాగేనా? పో. నువ్వేం దిగులు పడకు, కనిపెట్టేద్దాం. సరేనా? రేయ్, ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు, నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా. జయన్న మ్యాటర్ చెప్పాడు. నెల పాట యానంలో ఉన్నా, ఇటువైపే రాలేదన్నా. రే మహేశ్, యానం జైకో ఫోన్ చేయరా. అన్నా వద్దనా, అన్నా అన్నా నేను చెప్పేది పల్లి వీధి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా. దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా. కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను, అడగనన్నా. ఇదిగోన్నా. రేయ్, దాంతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకరిని చూశానని చెప్పావు కదా, ఆడు ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా? వీడు చెప్పింది నిజమే. రేయ్ రేయ్, లైన్లో నుంచో, లైన్లో నుంచో.